ఆ గుడ్డివాడి విషయంలో యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, శిష్యులు అడుగుతున్నారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఈడు పాపం చేసాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, వీడు దేవుని మహిమార్థమై గుడ్డివాడిగా పుట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ వీడి ద్వారా ప్రకటించబడాలని గుడ్డివాడిగా పుట్టాడు. కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు నీకు గుడితనం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఒక్కోసారి అప్పుల బాధ ఉండొచ్చు, అప్పుల పాలైపోయి ఉండొచ్చు. యోబు కూడా సర్వం కోల్పోయాడు, నష్టపోయింది, అంత పిల్లలందరూ చనిపోయారు, ఉన్న ఆస్తులు పాస్తులు అన్ని బాగా, తన శరీరం కూడా మొత్తం కుళ్ళిపోయింది, కురుపులు పట్టిపోయింది. గోరుతో గోక్కోవడానికి కూడా శక్తి లేక చెల్లపెట్టులు తీసుకొని గోక్కుంటా ఉన్నాడు. గొప్ప ధనవంతుడు, గొప్ప ఆత్మీయుడు, ప్రేమ కలిగిన వాడు.